రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజల యొక్క దాహార్తిని అన్నార్తిని తీర్చేటువంటి ఆర్డిటి సంస్థకు చేయూతగా నిలబడాలని, అండగా నిలబడాలని, మరి ఆర్డిటి సంస్థ పైన ఏవైతే ఆంక్షలు విధించారో ఆంక్షలన్నీ ఎత్తివేయాలని, ఆర్డిటి సంస్థ ఏదైతే గతంలో ఏ విధంగా అయితే ఈ లావాదేవీలు, ఈ వ్యవహారాలు, విరాళాలు సేకరిస్తుందో అదేవిధంగా సేకరించడానికి, మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి ఆర్డిటి సంస్థకు స్వేచ్ఛనివ్వాలని, ఆర్డిటి సంస్థ పైన ఉన్నటువంటి నిర్బంధాన్ని తొలగించాలని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను కూడా ఈ ప్రాంతంలో చూస్తే పూర్తిగా ఈ అనంతపురం జిల్లాలో పూర్తి వెనుకబడిన మరి కళ్యాణదుర్గం ప్రాంతంలో మరి ఈరోజు వేలాది మంది ఈ పాదయాత్రకు సంఘీభావంగా, రంగయ్య గారు చేపట్టినటువంటి పాదయాత్ర సంఘీభావంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మరి వాళ్ళ అండగా నిలబడినటువంటి ఆర్డిటి సంస్థను రక్షించుకోవాలని, ఆర్డిటి సంస్థ యొక్క సేవలు కొనసాగించడానికి మరి పాటుపడాలని, తమ వంతు కూడా మరి కృషి చేయాలనే ఆలోచనతోనే మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా పాదయాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ అపూర్వమైనటువంటి ఆదరణ లభిస్తుందంటే కారణం మరి ఆర్డిటి సంస్థ అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో పేద ప్రజలకు మరి చేరడమే తార్కాణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత 9 రోజులుగా ఈ ప్రాంతంలో మరి చేస్తున్నటువంటి పాదయాత్ర రంగయ్య గారు ఏదైతే ఉందో దానికి సంఘీభావంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా సంఘటితం కావాలని, ఇంకా ముందుకు రావాలని మేము ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రంగయ్య గారికి ఆ దేవదేవుడు మరి ఆశీస్సులు అందించాలని, ఈ ప్రాంత ప్రజల యొక్క అండదండలన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే ఆర్డిటి సంస్థ పైన ఉంచినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వారిపైన నిషేధాజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నిషేధాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించాలని ఈ ప్రభుత్వాలని మేమందరం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.